ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే 2019, 2020లో వచ్చిన వరదలకు డయాఫ్రామ్ వాల్ సహా పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పీఈఓ స్పష్టం చేసింది. ఇక ఆయన హయాంలోనే ప్రాజెక్టుకు ప్రధాన నష్టం జరిగిందన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టాక నిర్మాణాన్ని యథాతథంగా కొనసాగించి ఉంటే, డయాఫ్రామ్ వాల్ పై ఎర్త్ కమ్ రాక్ఫీల్ డ్యామ్ ను నిర్మించి ఉంటే 2020 వరదలకు వాల్ దెబ్బతినేది కాదని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపిన సమగ్ర నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడంతో మరమ్మతులు చేయాలా, కొత్తది నిర్మించాలా అనే సందేహాల నివృత్తికి అమెరికా, కెనడా దేశాలకు చెందిన ఇద్దరేసి నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ నియమించింది. అమెరికాకు చెందిన ప్రాజెక్టుల నిర్మాణ నిపుణులు జియాన్ ఫ్రాంకో డిసిక్కో, డేవిడ్ బి పాల్, కెనడా నిపుణులు సీన్ హింజ్ బెర్గర్, రిచర్డ్ డొనెల్లీ జూన్ 30, జూలై మొదటి వారంలో ప్రాజెక్టు ప్రాంతంలో 4 రోజులు పర్యటించారు. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో కొన్ని అంశాలపై కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ప్రధానంగా 2016లో ప్రారంభించిన వాల్ 2018లోనే పూర్తయితే 2018లోనే దెబ్బతిన్నట్లుగా ప్రాథమిక నివేదికలో పేర్కొనడాన్ని ఆక్షేపించాయి. సమగ్ర అధ్యయనం చేశాక స్పష్టమైన నివేదిక ఇవ్వాలి అని అంతర్జాతీయ నిపుణులను కోరుతూ లేఖ రాశాయి.